నంద్యాల బస్సు ప్రమాద ఘటనపై అధికారులు దర్యాప్తును స్పీడప్ చేశారు. సిరివెల్లమెట్ట దగ్గర ఒక కంటైనర్ ని ఢీకొట్టింది బస్సు లారీ డ్రైవర్లు సహా లారీ క్లీనర్ కూడా మృతి చెందాడు. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళుతోంది ఏఆర్బి సివిఆర్ ట్రావెల్స్ బస్. కడప వైపు వెళుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్న కంటైనర్ ని ఢీకొట్టింది. సరిగ్గా ఈ ఘటన జరిగింది అర్ధరాత్రి 12:37 చాపిరేవుల దగ్గర టోల్ గేట్ దాటింది కంటైనర్. 1:05 ప్రమాదం జరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ని బట్టి అర్థమవుతోంది. ఈ ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదైంది. స్పాట్ లో శాంపుల్ సేకరించారు ఫోరెన్సిక్ టీం. నంద్యాల బస్సు ప్రమాదం జరిగినప్పటి విజువల్స్ ని మనం సీసీటీవీ కెమెరాస్ లో అక్కడ మనం చూస్తున్నాం. బస్సు వచ్చిన వేగానికి మధ్యలో ఉన్న డివైడర్ ని ఢీకొట్టి అక్కడ టైర్ బ్లాస్ట్ అయి ఆ పక్క రోడ్ లో వెళుతున్న 2-వీలర్ వెహికల్స్ తో వెళుతున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే వాళ్ళందరూ చాలా వేగంగా బస్సు నుంచి కిందకు దిగిపోయారు. అర్ధరాత్రి 1:05 ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సరిగ్గా సిరివెల్లమెట్ట దగ్గర టైరు పేలి కంటైనర్ ని ఢీకొట్టింది ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీ డ్రైవర్లు అలాగే లారీలో క్లీనర్ కూడా మృతి చెందారు. నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వెళుతోంది ఈ ఏఆర్బి సివిఆర్ ట్రావెల్స్ బస్. ప్రమాద సమయంలో ఆ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తు వాళ్ళందరూ కూడా సురక్షితంగానే బయటపడగలిగారు. కడప వైపు వెళుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్న కంటైనర్ లారీని ఢీకొట్టడంతోనే ఇంత పెద్ద ప్రమాదం సంభవించిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మా ప్రతినిధి నాగిరెడ్డి మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగిరెడ్డి, ఈ కేసుకు సంబంధించి ఏవైనా తాజా సమాచారం అందుతోందా? ఇప్పటికే పూర్తి స్థాయిలో దర్యాప్తు మొదలు పెట్టారు. కేసు కూడా నమోదైంది. బస్సు ప్రయాణికుడు నెల్లూరు జిల్లాకు చెందిన వైభవ్ అనే వ్యక్తి సిరివెల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బస్సు డ్రైవర్ ఓబులేసు అలియాస్ భాస్కర్ పై కేసు కూడా నమోదైంది. అయితే ఈ ఓబులేసు అలియాస్ భాస్కర్ ఈ ప్రమాదంలో ఇప్పటికే మృతి చెందాడు. ఇతనితో పాటు లారీకి చెందిన డ్రైవర్ క్లీనర్ కూడా మృతి చెందారు. సో దీనికి సంబంధించిన ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ పోలీసులు సేకరించారు. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ ఓబులేసు అలియాస్ భాస్కర్ ది ప్రాథమిక తప్పిదంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ విధంగానే కేసు కూడా నమోదైంది. దీనిపై ఇప్పటికే సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసులు కూడా నమోదైన పరిస్థితి ఉంది. ఒకవైపు నెల్లూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఈ ట్రావెల్స్ బస్సు ఆ రోడ్డు కాదని యువతల రోడ్డుకు వచ్చి పల్టీలు కొట్టి రావడం జరిగింది. అటువైపు వెళ్తున్న లారీ ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. 2 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 3 మృతి చెందారు. ఈ సంఘటనను కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కూడా ఇచ్చారు. హైవే మెయింటెనెన్స్ లోపం చాలా ఉంది. ఇక్కడ ప్రమాదాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. హైవే మెయింటెనెన్స్ చాలా వరస్ట్ గా ఉంది. చాలా సార్లు వారికి చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు. ఇక్కడ నుంచి ఏమైనా ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే నేషనల్ హైవే వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి వారితో సీరియస్ గా హెచ్చరించడం కూడా జరిగింది. మొత్తం పైన అయితే ఈ సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ బస్సు యజమాని కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన శ్రీనివాసరెడ్డిపై కూడా విచారిస్తున్నారు. అతని మీద కేసు రిజిస్టర్ చేయాలా లేదా, ఏ సెక్షన్లు నమోదు చేయాలనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్ థ్యాంక్ యూ నాగిరెడ్డి. మనం చూస్తున్నాం ప్రమాదం జరిగిన ప్రదేశంలో అఖిలప్రియ ఆ ప్రమాదానికి సంబంధించి ఏం జరిగిందనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. పోలీసులతో మాట్లాడుతూ కడప వైపు వెళుతున్న ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్న కంటైనర్ లారీని వెళ్లి బస్సు ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు నంద్యాల దగ్గర ఉన్న చాపిరేవుల దగ్గర అర్ధరాత్రి ఒక టోల్ గేట్ ని దాటుతున్న దృశ్యాలు. 12:37 ఆ దృశ్యం. తర్వాత 1:05 ఇదే లారీని ఆ బస్సు ఢీకొట్టడంతోనే ఈ పెద్ద ప్రమాదం, అగ్ని ప్రమాదం జరిగింది. 2 బస్సు అండ్ కంటైనర్ లారీ ఈ 2 కూడా మంటల్లో పూర్తిగా దహనమైపోయి వాటి యొక్క స్కెలిటన్ మాత్రమే కనిపిస్తోంది. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడగలిగారు. లేకపోతే మాత్రం చాలా పెద్ద ప్రమాద ఘటనగా ఇది నమోదై ఉండేది.